आनंदमये चैतन्यमये सत्यमये परमे ओम नमो भगवते श्री अरविंदाय। ओम तत्सवितुर्वरं रूपं ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपये सत्येन అందరికీ నమస్కారం. అయితే ఈరోజు మన టాపిక్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అయితే ఆధ్యాత్మిక జ్ఞానంలో ఈ సత్సంగాలలో ఏదో ఆత్మ గురించి మన చైతన్యం గురించి టాపిక్స్ ఉంటాయి, కానీ ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏంటి అని అనుకోవచ్చు. మీరు వినిపిస్తుందండి? ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏంటి అని అనుకోవచ్చు, కానీ దీంట్లో కూడా మనము ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి నేర్చుకోవలసిన స్పిరిచువల్ ఆస్పెక్ట్స్, వాటి నుండి అర్థం చేసుకోవాల్సిన నేర్చుకోవాల్సిన స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. అది మదరు శ్రీ అరవిందులు మనకు చాలా స్పష్టంగా చెప్తారు దాని గురించి. ఎస్పెషల్లీ ద మదర్స్ విజన్ అన్న బుక్లో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనే ఒక సపరేట్ చాప్టర్ ఉంది. దాంట్లో అంటే మనుషుల సాంగత్యంతో ఉన్నప్పుడు ఆ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ మొక్కలు జంతువులు ఏ రకంగా అవి బిహేవ్ చేస్తాయి, ఏ రకమైన అభివృద్ధి వాటిలో ఉంటుంది, మనుషులతో ఉన్నందుకు మరి వాటిలో అభివృద్ధి ఉంటుందా లేక తిరోగమనం అన్నది ఉంటుందా అన్నది ఇదంతా కూడా మనము తెలుసుకోబోతున్నాము. పరిణామం అయితే ఎలా జరిగింది అన్నది మనకు తెలిసిందే. ఎవల్యూషన్లో ముందు వచ్చింది పదార్థం నుంచి ప్రాణం నుంచి మనసు వికసించుకున్నాయి. ప్రాణం వికసించుకున్న దశలో మొక్కలు, ఈ వృక్ష జాతి ఆవిర్భవించింది. ఇది మనకు తెలిసిందే. అయితే మొక్కలలో ప్రాణం మాత్రమే ఉంటుంది, మనసు ఉండదు. తర్వాత వచ్చిన జంతు జాతిలో మనసు ప్రాథమిక దశలో ఉంటుంది. అంటే అన్డెవలప్డ్ మైండ్ ఉంటుంది కానీ పరిణతి చెందకుండా అపరిణిత మనసు అన్నది ఉంటుంది. ఈ మొక్కల్లో మరి గొప్ప ప్రాణశక్తి ఉంటుంది. ఈ ప్రాణశక్తి చాలా ప్రభావితం చేస్తుంది. మొక్కల్లోని ప్రాణశక్తి అంటే అక్కడ ఆ జాతి యొక్క మేధ అన్నది ఉంటుంది. ఆ జాతి అంటే స్పీసీస్కి సంబంధించిన జీనియస్ అన్నది ఆ మొక్కల ప్రాణశక్తిలో ఉంటుంది. ఇది ఒక రకమైన చైతన్యం. అయితే మొక్కల్లో ఇంకా ప్రాణం ఎవాల్వ్ అయినప్పటికీ అది ఆత్మకు స్పందించే గుణం కూడా అందులో మొదలవుతుంది. మరి మనం ప్రాణమే అనుకుంటాం, ప్రాణం వరకే మొక్కలు వచ్చాయి అనుకుంటాం, కానీ మన సైకిక్కి స్పందించే గుణం అన్నది ఈ మొక్కల్లో ఉంటుంది. ప్రత్యేకంగా కొన్ని పువ్వులు స్పష్టంగా ఆత్మ సంబంధిత ఆకాంక్షను ప్రకటిస్తాయి. మనం ఎలాగైతే ఆత్మజ్ఞానం కోసము, మన సెల్ఫ్ రియలైజేషన్ కోసం ఆస్పైర్ చేస్తామో, ఆస్పిరేషన్ ఆకాంక్షిస్తామో, ఆ ఆకాంక్షను కొన్ని పర్టికులర్ పుష్పాలు, పర్టికులర్ ఫ్లవర్స్ తెలియజేస్తాయి. అంటే అది వాటికి తెలియదు, అవి ఆస్పైర్ చేస్తున్నాయి అన్నది వాటికి తెలియదు, ఎందుకంటే వాటిలో మనసు ఉండదు కాబట్టి. అది వాటి న్యాచురల్ ఇన్స్టింక్ట్, సహజ ప్రేరణ. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, మనకు ఒక మొక్క మీద ఒక ప్రత్యేకమైన అనురాగం ఉంది, ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తాము, ఇష్టం ఉంది, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాము. దాన్ని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు దాన్ని ప్రేమిస్తాము, దాన్ని ఇంకా దగ్గరగా ఉన్నట్లుగా భావిస్తాము. ఇదంతా కూడా ఆ మొక్క అనుభూతి చెందుతుంది. మనం దాన్ని ప్రేమిస్తున్నట్టు, మనం దాని దగ్గరగా ఉండాలని భావిస్తున్నట్టు, ఇదంతా కూడా మొక్కకు మనసు లేకపోయినా కూడా మొక్కకు అది సహజంగానే తెలిసి వస్తుంది. అప్పుడు మనం ఎంత ప్రేమగా దాన్ని చూసుకుంటామో అది అంత అందంగా, ఆనందంగా, సామరస్యతతో వికసించుకుంటుంది, పెరుగుతుంది. ఆ పుష్పాలు అంతే సామరస్యతతో వికసించుకుంటాయి. అలాగే ఎక్కువ కాలం కూడా జీవిస్తుంది ఆ మొక్క. మనం ఏ మొక్కనైతే బాగా ప్రేమగా చూసుకుంటామో అది ఉండాల్సిన దానికన్నా, ఇంకా జీవించాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ కాలం కూడా జీవిస్తుంది. అంటే వీటన్నింటి అర్థం ఏమంటే మొక్కల్లో ఒక ప్రతిస్పందన అన్నది ఉంది, రెస్పాన్స్ అన్నది తప్పనిసరిగా ఉంది. అది అయితే ఒక నిర్దిష్ట చైతన్యం కూడా అక్కడ ఉనికిలో ఉంది మొక్కల్లో. ఖచ్చితంగా మొక్కకు ఒక ప్రాణమయ ఉనికి అన్నది ఉంటుంది, అంటే వైటల్ బీయింగ్ అన్నది మొక్కలకు ఉంటుంది.
కొన్ని చెట్లు ఉంటాయి, అవి చాలా కాలంగా జీవించే చెట్లు. 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, ఈవెన్ 100 ఇయర్స్ ఉన్న చెట్లు కూడా మనకు తెలుసు. అలాంటి చెట్లు కూడా ఉంటాయి. అయితే అవి ఏంటంటే ఒక చైతన్య జీవికి, ప్రాణమయ జీవికి ఆశ్రయంగా ఉండగలుగుతాయి. అంటే ఈ ప్రాణిక జీవులు అంటాం, కొన్ని వైటల్ బీయింగ్స్ మనకు కనిపించవు కానీ మనకు హాని చేస్తాయి, మంచి చేస్తాయి అని చాలాసార్లు చెప్పుకున్నాం వైటల్ బీయింగ్స్. ఈ వైటల్ బీయింగ్స్ అనేవి ఎక్కడ ఆశ్రయం తీసుకుంటాయి అంటే ఇలా ఎక్కువ కాలం జీవించే ఆ చెట్ల దగ్గర ఇవి వైటల్ బీయింగ్స్ అన్నవి అవి ఆశ్రయం తీసుకుంటాయి. మనకు దానికి సంబంధించిన పురాణ గాథలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి విక్రమార్క బేతాళ కథలు చూడండి. అందులో ఎప్పుడూ బేతాళునికి ఒక చెట్టు ఆశ్రయం ఇస్తుంది. అది పురాణ కథే కానీ కానీ దాంట్లో వాస్తవం ఉంది అంటారు మదర్. అది వాస్తవం. అలాంటి బీయింగ్స్, వైటల్ బీయింగ్స్కి ఈ చెట్లు ఆశ్రయం ఇస్తాయి. ఇంకా మరి పువ్వులు అందంగా ఉంటాయి, అది మనకు తెలిసిందే. ఏ పువ్వు తీసుకున్నా మనము ఫీల్ అయ్యేదాన్ని బట్టి దాని అందం ఉంటుంది, ఎంతో అందంగా ఉంటాయి. అయితే మరి పూలలో ఈ సౌందర్యం అనే సంవేదన ఉంటుందా అంటే మేము అందంగా ఉండాలి అని మనుషుల్లో ఉంటుంది, మేము అందంగా కనిపించాలి అని మనుషులు అనుకుంటారు. మరి పూలల్లో అలా ఉండి అవి అందంగా ఉంటాయా? ఈ సౌందర్యం సంవేదన అన్నది ఉంటుందా అంటే ఈ పువ్వుల్లో ఆర్గానిక్ లైఫ్ అన్నది ఉంటుంది. అందులోకి ప్రాణశక్తి ప్రవేశిస్తుంది. ఆ ప్రాణశక్తి పూలకు సౌందర్య సంవేదనను కలిగిస్తుంది. ఇప్పుడే చెప్పుకున్నాం మనం ప్రాణశక్తి ఉంటుంది అని. ఆ ప్రాణశక్తే వాటికి ఆ సంవేదన అనేది, అదేంటి సెన్స్ ఆఫ్ బ్యూటీ అన్నది ఆ పూలకి ఇస్తుంది. కాబట్టి ఆ పూలు అందంగా ఉండాలని ఉంటాయి, ఆలోచించి ఉండవు, అది సహజంగానే వాటి ప్రేరణాత్మకంగానే ఉంటాయి. మనం అర్థం చేసుకునే విధంగా అది వ్యక్తిగత సంవేదన కాదు. మనలో ఉన్నట్టుగా వ్యక్తిగత నేను అందంగా ఉండాలి అని అనుకోవటం అది వ్యక్తిగత సంవేదన అలాగా ఉండదు. మొత్తం జాతిలో ఉంటుంది ఆ సంవేదన. ఒకసారి మనం రోజా పూలు తీసుకుంటే రోజా పూల జాతి మొత్తం కూడా ఆ సంవేదనతోనే ఉంటాయి, సౌందర్యానికి సంబంధించిన సంవేదనతోనే ఉంటాయి. అంటే అన్నీ అన్నీ కూడా అందంగా ఉంటాయి, ఏదో ఒక్క పువ్వు ఉండటం కాదు. నిజానికి పుష్పము ఇలా వికసించుకోవటము అంటేనే దానికి సైకిక్ ఉనికి ఉంది అని ప్రకటించడం. అది సైకిక్ ఉనికి ఉంది కాబట్టే అది వికసించుకుంటుంది పువ్వు. కానీ అది మనిషి కంటే ముందు నుంచి అక్కడ ఉంది. సైకిక్ ఉనికి అన్నది మనిషిలో వ్యక్తిగతంగా ఉంది. మరి మొక్క అన్నది మనిషి కన్నా ముందు వచ్చింది కదా. వృక్షజాతి అన్నది జంతువు కన్నా కూడా, జంతు జాతి కన్నా కూడా ముందు వచ్చింది. కానీ అప్పటి నుంచే సైకిక్ ఉనికి ఉన్నది. మనం అనుకుంటాం మనిషి వచ్చిన తర్వాత సైకిక్ ఉనికి అని, కానీ అక్కడి నుంచే సైకిక్ ఉనికి ప్రారంభమైంది. అది మనిషిలో ఉన్నటువంటి వ్యక్తిత్వ రకంగా ఉండదు కానీ ఒక చైతన్య రకంగా, ఒక చైతన్యం, అదొక ప్రవహించే చైతన్య ప్రవాహం లాగా ఆ మొక్కల్లో ఉంటుంది. ఉదాహరణకు ఈ గులాబీ పువ్వునే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా రోజా పువ్వుని తీసుకోండి. దానికి అద్భుతమైన రూపము, రంగు, ఆ సువాసన మనకు ఏం తెలియజేస్తాయి అంటే అద్భుతమైన రంగు ఉంటుంది, ఆ రూపం ఉంటుంది, ఆ సువాసన కూడా, సువాసనలు వెదజల్లుతాయి కొన్ని పారిజాత పుష్పాలు ఇలాంటివన్నీ. మరి అవి ఏం తెలియజేస్తాయి అంటే ఆకాంక్షను, ఒక చైతన్య పూరిత సమర్పణను, సరెండరింగ్ని, ఆస్పిరేషన్ని, సరెండరింగ్ని తెలియజేస్తాయి. ఇప్పుడు ఉదయాన్నే సూర్యుని మొదటి కిరణాల స్పర్శకు వికసిస్తూ ఉన్న ఒక గులాబీని చూసామంటే ఆ వికసించటంలో మనం ఒకసారి అబ్జర్వ్ చేశామంటే గులాబీ పువ్వు వికసిస్తున్నప్పుడు దాంట్లో మనకు భగవంతుని వైపు ఆకాంక్ష, ఆస్పిరేషన్ అన్నది కనిపిస్తుంది. అద్భుతమైన ఆత్మ సమర్పణ, సెల్ఫ్ గివింగ్, అంటే దేన్ని ఆశించకుండా వికసించుకోవటము, ఏది తిరుగు ప్రతిఫలం అనుకోకుండా అందంగా కనిపించటము, ఆ సువాసనను వెదజల్లడం అన్నది ఉంటుంది. అయితే ఒక పువ్వుకు మనము ఖచ్చితమైన అర్థాన్ని ఇచ్చినప్పుడు అక్కడ ఒక మెంటల్ ప్రొజెక్షన్ ఉంటుంది అంటారు మదరు. ఈ రకంగానే మనకు మదరు పువ్వుల సిగ్నిఫికెన్స్ గురించి ప్రత్యేకంగా ఒక బుక్కే ఉంది మనకు. ఆ పువ్వు ప్రక్షేపణకు, అంటే ఆ మానసిక ప్రక్షేపణకు, మెంటల్ ప్రొజెక్షన్కి స్పందిస్తుంది, సమాధానం ఇస్తుంది, అర్థం చేసుకుంది. కానీ మానసిక చైతన్యం అన్నది పువ్వులో లేదు. ఇది మనసులో ఆలోచనతో అది స్పందించేది కాదు. అది ఎలా అంటే కాన్షియస్నెస్ని కలిసినప్పుడు ఆ సైకిక్ కాన్షియస్నెస్తో, ఎందుకంటే దాంట్లో బిగినింగ్ ఆఫ్ ద సైకిక్ ఉంది, సైకిక్ ప్రారంభం ఉంది కాబట్టి మన సైకిక్ కాన్షియస్నెస్తో అది టచ్, దానికి ఒక అనుబంధం అనేది, ఇంటరాక్షన్ అన్నది వస్తుంది. అయితే జంతువుల్లో ఇది భిన్నంగా ఉంటుంది. అయితే మానసిక జీవితం ప్రారంభమవుతుంది జంతువుల్లో అని చెప్పుకున్నాం. కాబట్టి జంతువులకు ఎలా అంటే విషయాలు అర్థమవుతాయి. మనం ఏదన్నా చేయమంటే ఇప్పుడు మనం పెంచుకునే జంతువులు, పెంపుడు కుక్కలు కానివ్వండి, పిల్లులు కానివ్వండి, అవి చూడండి కొంచెం అలవాటైతే
అవి మనం ఏది చెప్తే అది చేస్తాయి, మనం చెప్పేది అర్థం చేసుకుంటాయి. కొంచెం ఎక్స్పీరియన్స్ కొన్ని రోజులు గడిచిన తర్వాత మన ఆ ప్రకారం పద్ధతి ప్రకారం ఒక డిసిప్లిన్గా నడుస్తాయి. అంటే దాంట్లో ఆ మనసు అనేది మానసిక చైతన్యం అనేది కొంతవరకు ఉంది. వెరాజ్ ఇక్కడ మనకు మొక్కల్లో కానీ పూలల్లో కానీ అది కనిపించదు. అలాగే మదరు ఈ రకంగానే ఇలాంటి మానసిక చైతన్యం కాకుండా సైకిక్ కాన్షియస్నెస్తో పుష్పాలకున్న ఆ మొక్కలకున్న సైకిక్తో సంబంధం పెట్టుకొని మొక్కలకు ఈ పువ్వులకు ప్రత్యేకమైన అర్థాన్ని ఇచ్చారు. దీనికి మనకు ఫ్లవర్స్ అన్న పెద్ద బుక్కే ఉంది. ప్రతి పువ్వుకు ప్రతి మొక్కకు మరి అది ఎలా తెలిసింది మదర్కి? మనకు తెలియలేదు కదా. అది మదర్కి ఎలా తెలిసింది అంటే ఇప్పుడు నేను అన్నట్టుగా కాన్షియస్నెస్ దాంతో సంబంధం పెట్టుకోవడం, ఈ కాన్షియస్నెస్ ఆ కాన్షియస్నెస్తో ఏకమైపోవడం, ఐడెంటిఫై అయిపోవడం, అక్కడ ఒక స్పందనతో ఒక విధమైన తాదాత్మ్యత, ఐడెంటిఫికేషన్. ఈ ఐడెంటిఫికేషను అది దేన్ని సూచిస్తుంది అన్నది తెలియజేస్తుంది. సో అక్కడ మానసిక ఆలోచనల కంపనంతో అవి కలుస్తాయి. ఏది పుష్పం అన్నది. ఒకసారి మదర్కి ఒక ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారు. ఒక చెర్రీ పువ్వుతో, చెర్రీ చెట్టుతో ఒకసారి మదర్ ఒక చెర్రీ చెట్టు దగ్గర ఉన్నప్పుడు ఆ చెర్రీ పువ్వుతో తాదాత్మ్యత చెందారు. ఒక్క చెర్రీ పువ్వుతో ఆ చెట్టు నిండా పూలు ఉన్నాయి, చెర్రీ పూలు ఉన్నాయి. ఆ తర్వాత ఒక పువ్వు నుంచి మొత్తం చెర్రీ పువ్వులన్నింటితో కూడా మదరు తాదాత్మ్యం చెందారు, ఐడెంటిఫై అయ్యారు. అంటే ఏకతను సాధించారు. ఇంకా అలాగే ఆమె చైతన్యంలో ఇంకా ఇంకా లోతుకు వెళ్లే కొద్దీ ఆ నీలిరంగు శక్తి ప్రవాహాన్ని అనుసరిస్తూ అకస్మాత్తుగా మదరు మొత్తంగా ఆ చెర్రీ చెట్టుగానే మారిపోయారు. మదరే చెర్రీ చెట్టు అయిపోయారు. అంటే అప్పుడు ఎలా అనిపించిందంటే మదర్కి అసంఖ్యాకమైన కొమ్మలు ఆకాశం వైపు చేతులు చాచినట్టుగా ఉన్నాయి. అవన్నీ పూల త్యాగంతో, అంటే పూలు త్యాగం చేస్తున్నట్టుగా, భగవంతునికి సెల్ఫ్ గివింగ్, ఆ ఆత్మసమర్పణ చేస్తున్నట్టుగా అనిపించాయి. అప్పుడు ఆమెకు ఇలా వినిపించిందంట వాటి నుంచి, పువ్వుల నుంచి. అంటే ఆమె ఎంత లోతైన చైతన్యంలోకి వెళ్ళారో చూడండి. స్వర్గానికి ఈ పుష్ప ప్రార్థనను సమర్పించేది ఆ దైవమేనని నువ్వు గమనించు అని వినిపించిందంట మదర్కి. అంటే స్వర్గానికి ఈ పుష్పాలు ప్రార్థన చేస్తున్నాయి అని చెప్పుకుంటున్నాం. పుష్పాలు ఆకాంక్షిస్తున్నాయి, ప్రార్థన చేస్తున్నాయి. అది ఎవరు? దైవమే వాటి గుండా స్వర్గాన్ని ఆకాంక్షిస్తున్నాడు, దైవమే చేస్తున్నాడు వాటి గుండా అని మదర్కి వినిపించింది. దైవమే ఈ పూల గుండా ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత అంతా చెదిరిపోయింది. ఆమె అంటారు, ఇప్పుడు ఆ చెర్రీ చెట్టు రక్తము నా నరాల్లో ప్రవహిస్తోంది. ఆ చెర్రీ చెట్టుతో అంతగా ఏకమైపోయారు. ఆ చెర్రీ చెట్టు రక్తము నా నరాల్లో ప్రవహిస్తోంది. దానితో పాటు సాటి లేని శాంతి, శక్తి నాలో ప్రవహిస్తున్నాయి. మానవ శరీరానికి మరి చెట్టు శరీరానికి మధ్యన తేడా ఏముంది? నిజానికి చెప్పాలంటే ఏమీ లేదు. రెండిట్లో ఉన్నది ఒకే చైతన్యమే, ఒకే కాన్షియస్నెస్సే. ఇలాగా మదరు ఈ రకమైన తాదాత్మ్యతతో, ఈ రకమైన ఐడెంటిఫికేషన్తో ఒక్కొక్క పువ్వుకు, ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఇచ్చారు. ఇంకా యూకలిప్టస్ ప్లాంట్ కొన్ని మనం చెప్పుకోవాలంటే, యూకలిప్టస్ ప్లాంట్ని మదర్ అంటారు, అది మన అహంకార నిర్మూలన, మన ఈగో అబాలిష్ కావటాన్ని సూచిస్తుంది. అలాగే గులివింద పువ్వు అంటారు, అది జనరాసిటీకి సంకేతం. అలాగే రోజా పువ్వు దైవం వైపుగా మనం చేసే ఆకాంక్షకు, మన ఆస్పిరేషన్కి సంకేతం. ఈ రకంగా చాలా ఉన్నాయి ఫ్లవర్స్ గురించి, ఆ సిగ్నిఫికెన్సెస్ గురించి. ఇక తర్వాత కొన్ని దేశాల్లో మనము, ముఖ్యంగా మన భారతదేశంలో కూడా కొన్ని మొక్కలు, కొన్ని పువ్వులు ప్రత్యేకంగా మనం పూజకు, ఆరాధనకు ఉపయోగిస్తాము. ఉదాహరణకు తులసి మొక్కను, వేప చెట్టును, రావి చెట్టును, జమ్మి చెట్టును చాలా పవిత్రంగా అనుకుంటాం. బిల్వ పత్రాలు కానీ, మారేడు దళాలు, తుమ్మి పూలు శివ పూజకు అన్నట్టుగా ఉపయోగిస్తాం, పూజిస్తాం, వాటితో పూజిస్తాం. అలాగే విష్ణుమూర్తి అని అంటే తులసి దళాలు అంటాం. ఈ రకంగా మన భారతదేశంలో ఎక్కువగా ఈ మొక్కలకు, పూలకు ప్రత్యేకమైన ప్రాధాన్యతనిచ్చి వాటిని పూజకు ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇంకా కొన్ని మొక్కలను ప్రత్యేక సందర్భాల్లో బహుమతిగా కూడా ఇస్తారు చాలామంది. ప్లాంట్స్ కూడా ఈ మధ్య బహుమతిగా ఇస్తూ ఉంటారు. అంటే మొక్క స్వభావానికి అనుగుణంగానే ఈ గుర్తింపు ఉంటుంది.